హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మిషన్ పైన చూపిస్తున్నాను కదా, ఇది శారీ క్లాత్ మీద వేస్తున్నాను. బార్డర్ ఉంది, దానిపైన ఇలా మనమైతే వర్క్ చేస్తున్నాము. వీళ్ళు ఏంటంటే శారీ క్లాత్ మీదే కావాలని చెప్పేసి అడిగారనమాట. ఇవన్నీ బ్లౌజెస్ అంటే ఈ వీడియోలో చాలా బ్లౌజెస్ అయితే చూపించానండి. కొన్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉన్నాయి, ఒక 2 బ్లౌజెస్ ఏంటంటే కిడ్స్కి ఓన్లీ మనకు నెక్ దగ్గర నెక్ వద్దు, బట్ అక్కడ సెంటర్లో ఒక చిన్న ఫ్లవర్ అలాంటిది వేసేయండి అని చెప్పేసి అడిగారనమాట. ఇలా అయితే ఉన్నాయి. ఇవి చాలా రోజులు అవుతుందండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 1 వీక్ అనేది నాకు ఫుల్గా ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి. కాబట్టి అప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ అయితే ఇలా ఉండిపోయాయి. కానీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్క డిజైన్ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా. ఫస్ట్ అయితే మనము శారీ క్లాత్ మీద వేసాము. ఇప్పుడు ఇదైతే పికాక్ డిజైన్. మనకు రీజనబుల్ ప్రైస్లో కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెడ్ కలర్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేశాను, అది కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. అంటే మనకు వర్క్ బ్లౌజు స్టిచ్చింగ్ తర్వాత లుక్ ఎలా ఉంటుందని తెలియాలి కదా, అది కూడా ఇక్కడ ఉంది. అంటే నేను అన్నీ చేయలేను, ఎప్పుడో ఒకసారి అలా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాను. అవైతే మీకు ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వేస్తున్నాను. ఇది కూడా శారీ క్లాత్ మీదే వేశాను. చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో, ఒక సిస్టర్ నాకు బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయించుకున్నారు, అది చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా 4 బ్లౌజెస్ ఇచ్చారని. అందులో ఇది ఒకటి. ఇక్కడ ఏంటంటే మనకు పికాక్స్ రెగ్యులర్గా వేస్తుంటాం కదా, ఆ డిజైన్ అనమాట. ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వేయించుకున్నారు. అదొకటి. ఇలా ఇప్పుడు చిన్న పాపలదనమాట. ఒక పాపకేమో ఇలా ఎలిఫెంట్ది సర్కిల్ వచ్చేస్తుంది కదా, ఇది వేయించుకున్నారు. బూటీస్ వద్దు, నెక్ వద్దు, హ్యాండ్స్ వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి సెంటర్లో ఓన్లీ ఎలిఫెంట్. ఇంకొకటి ఏంటంటే పికాక్స్, ఇలా పికాక్ అండ్ మిర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు మనకు త్రిబులార్వి డిజైన్స్. నాకు మిషన్ తీసుకున్నప్పుడు ఒక 2500 డిజైన్స్ ఇచ్చారు కదా, దానిలో ఉన్న డిజైన్స్లో మనకు బూటీస్ లాగా ఇస్తారు కదా, అవే తీసుకొని ఇక్కడ వేసాను అనమాట. ఎందుకంటే ఓన్లీ ఈ బూటీస్ గురించి స్పెషల్గా డిజైన్ మనం కొనాలి అంటే వేస్ట్ అవుతుంది కదా, కాబట్టి ఇలా ఓన్లీ అవి మాత్రమే వేసి ఇచ్చేసాను. ఇది ఒకటి మిర్రర్ వర్క్. ఇది కూడా మనకు ఇది కొత్త పీడిఎఫ్ అండి, మనకు త్రిబుల్ డిజైన్ అయితే కాదు. ఒక ఫ్రెండ్ నాకు కొన్ని డిజైన్స్ షేర్ చేసింది, ఆ డిజైన్లో ఈ మిర్రర్ డిజైన్ ఉంది. అలాగే నేను ఫస్ట్ చూపించాను కదా, బార్డర్ పైన ఒక ఫ్లవర్ డిజైన్ వేసింది, అది ఇది ఒక ఫ్రెండ్ పంపించింది అనమాట. దాంట్లో ఉన్న డిజైన్స్ అయితే ఇది మిర్రర్ డిజైన్ కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను, కానీ బాగా వచ్చింది, నీట్గా అండ్ ఎక్సలెంట్గా కూడా వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను కదా, ఇది కూడా బ్యాక్ అండ్ ఫ్రంటే ఎంచుకుంది. ఇది ఒకటి బ్యాక్ అండ్ ఫ్రంట్. అలాగే పికాక్ డిజైన్ మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదా, అది ఒక బ్యాక్ అండ్ ఫ్రంట్. మళ్ళీ ఇద్దరు పాపలవి అనమాట, ఒకటి పికాక్ ఒకటి ఎలిఫెంట్. ఇలా 4 బ్లౌజెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఒక వర్క్ చేసి ఇచ్చాము, వాళ్ళు చాలా చాలా నచ్చిందని చెప్పేసి ఈ 4 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. డిజైన్ అయితే మొత్తం అన్ని శారీ క్లాత్ మీదే వేయాల్సి వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ కదక్క, శారీ క్లాత్ మీద వేయండి అని చెప్పేసి అన్నారనమాట. బార్డర్ ఏంటంటే ఇలా కొంచెం పెద్ద బార్డర్ వచ్చేసింది కాబట్టి ఇది హ్యాండ్స్కి పెట్టేసుకుంటా అని చెప్పేసి వాళ్ళు అలా అయితే వర్క్ చేయించుకున్నారు. ఫైనల్గా అయితే మనం అన్ని వర్క్ అయితే వాళ్ళు అనుకున్న టైంకి అయితే ఇచ్చేసాము. ఇది చూడండి మిర్రర్ వర్క్ అని చెప్పాను కదా, ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత కుందన్స్ పెట్టేశాను. అలాగే శారీ కూడా ఎలా ఉందని తెలియాలి కాబట్టి శారీ కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇది చూడడంలో పిక్ అనేది సింపుల్గా కనిపించింది, సింపుల్గా ఉంది, కానీ మిర్రర్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది. ఇలా పికాక్స్ ఉన్నాయి వీళ్ళ శారీలో, బట్ ఏవి వద్దు, సింపుల్గా కావాలని వీళ్ళు కొత్త కస్టమర్ అనమాట. ఫస్ట్ టైం ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే వేయించుకుంటున్నారు. వాళ్ళకు ఎలా అనిపిస్తుందో తెలిస్తే మళ్ళీ ఇంకో వర్క్స్ అయితే ఇస్తుండొచ్చు, చూద్దాం ఫర్దర్గా. అయితే ఈ శారీ చూడండి, ఈ శారీ మీదకైతే మనం వర్క్ ఆల్రెడీ చేసాం కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి సేమ్ శారీలో ఉన్న కలర్ థ్రెడ్ పెట్టేసాము. ఇక్కడ పికాక్స్ అండి, శారీలో మొత్తం ఆల్ ఓవర్ అంటే శారీ మొత్తం వచ్చేసాయి పికాక్స్. కాబట్టి ఇలా పికాక్స్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలని చెప్పేసి అడిగారు. అలాగే కొంచెం చూడడానికి కూడా కొంచెం లుక్ అనేది బాగుండాలి అంటే సరే అని చెప్పేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు. ఫైనల్గా అయితే డిజైన్ చాలా బాగా వచ్చేసింది. బూటీస్ అయితే మనం ఇలా హెవీగా ఇవ్వడం వల్ల మనకు కొంచెం గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. బ్యాక్ నెక్లో కొంచెం ఇలా షేప్ అనేది ఉంటుందన్నమాట ఈ డిజైన్కి అయితే, ఓకేనా. హ్యాండ్స్కి వచ్చేస్తే ఇది హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు.
ఇది ఆఫ్ హ్యాండ్స్లోనే వేసాను వర్క్. వీళ్ళకైతే కావాలంటే ఇంకా బూటీస్ అనేది ఎక్కువ వేసుకుంటే మనకు ఫుల్ హ్యాండ్ అయితే వర్క్ అయిపోతుంది అనమాట. 2 పికాక్స్ ఇలా వచ్చేస్తాయి హ్యాండ్కి అయితే. ఫినిషింగ్ కూడా చూడండి, స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గానే వచ్చేస్తుంది. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా పికాక్స్ అయితే వచ్చేసాయి. ఇది మొత్తం ఆరీ వర్క్ అంటారు, పానీ వర్క్ అంటారు. ఈ వర్క్ వచ్చేసి ఇలా పికాక్ మనం ఓన్లీ శారీ కలర్ అండ్ గోల్డ్ 2 కలర్స్ తోటి ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేసి ఫైనల్గా అయితే డిజైన్ చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అయితే మనం శారీలో ఉన్న కలర్స్ పెట్టడం వల్ల మనకు శారీకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూడండి, శారీ విత్ బ్లౌజ్ అనేది ఎక్సలెంట్గా వచ్చేసింది కదా, సేమ్ శారీకి పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ బ్లౌజ్ తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది మనకు కొత్తది ఫ్లవర్స్ డిజైను. కింద బార్డర్ వచ్చేస్తుంది, పైన కూడా డిజైన్ వచ్చేసి మధ్యలో లైన్స్ వచ్చేస్తాయి. ఇది బ్లూ అండ్ సిల్వర్ కాపర్ ఈ కాంబినేషన్ తోటి అయితే వేశాను. డిజైన్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. ఈ మధ్య నేను ఈ డిజైన్ ఒక 3 to 4 బ్లౌజెస్ వరకు అయితే వేశాను. ఆల్రెడీ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. కొంచెం అటు ఇటుగా అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉండి కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అయితే అవుతుంది. కాబట్టి నేను అన్నీ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే కలర్ కాంబినేషన్ బట్టి కొన్ని డిజైన్స్ అనేటివి మనకు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అది చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు కలర్ కాంబినేషన్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇక ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే చాలా హెవీగా వచ్చేస్తాయి. ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ బూటీస్ కూడా కంప్లీట్ చేశాను. వీళ్ళ శారీ మొత్తం ఆల్రెడీ కట్టుకున్న శారీనే, ఎందుకంటే వాళ్ళ స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా ఉందన్నమాట. తర్వాత ఇది నాకు మళ్ళీ ఆపట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా వర్క్ అయితే చేయించుకుంటున్నారు. ఫినిషింగ్ అయితే బాగా వచ్చేసిందని చెప్పేసి వీళ్ళు కూడా ఏంటంటే కొత్త కస్టమర్స్, ఇప్పటి వరకు మన దగ్గరికి అయితే రాలేదు, ఫస్ట్ టైం వచ్చారనమాట. చూద్దాం, వీళ్ళకు కూడా నచ్చితే మళ్ళీ వస్తారేమో, నెక్స్ట్ టైం అయితే చూద్దాం. బూటీస్ అయితే నేను కాపర్ అండ్ సిల్వర్ ఇచ్చేసానండి, ఎందుకంటే ఇవన్నీ చాలా అర్జెంటుగా వేసిన బ్లౌజెస్. ఇక్కడ మీకు ఇవన్నీ నేను చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను కాబట్టి తెలియదు. ఇవన్నీ చాలా అంటే చాలా అర్జెంటుగా వేసిన బ్లౌజెస్ అనమాట. తర్వాత ఒక సింపుల్ డిజైన్, ఇది కూడా నేను మా ఫ్రెండ్ ఒక PDF పంపించిందని చెప్పాను కదా, ఇది కూడా దాంట్లో నుంచి వేసిన డిజైను. మొత్తం ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఎల్లో కలర్ క్లాత్ కాబట్టి దానిపైన కనిపించట్లేదు, కానీ గోల్డ్ అండ్ వైలెట్ కలర్ అనమాట, కొంచెం పింక్ అండ్ వైలెట్ షేడ్లో అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్ అయితే ఇలా బూటీస్ హెవీగా ఇచ్చేసాను. ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్లవర్స్ వచ్చేస్తాయి. సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. ఇక మీకు ఇవన్నీ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.